టాలీవుడ్ హీరోలకి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నాగార్జున వెంకటేష్ కు నోటీసులు జారీ చేసింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్లు కూడా జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇక ఈ మేరకు కూడా జీహెచ్ఎంసీ జూబ్లీ హిల్స్ సర్కిల్ కూడా ఈ నెల 21న నోటీసులు జారీ చేసింది. ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా బాగా గుర్తింపు ఉన్నటువంటి నాగార్జున వెంకటేష్కి వీళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. భారీగా ట్యాక్సులు ఎగవేస్తున్నట్లుగా కూడా నాగార్జున వెంకటేష్లకైతే నోటీసులు పంపించడం అయితే జరిగింది. ఇక రామానాయుడు స్టూడియోస్ తరపున వెంకటేష్కి ఈ నోటీసులు అనేవి వెళ్ళటం జరిగింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ తరపున కూడా నాగార్జునకి నోటీసులు అనేవి వెళ్ళాయి. ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ రామానాయుడు స్టూడియోస్ కానీ ఈ రెండింటికి కూడా ట్యాక్సుల చెల్లింపు విషయంలో కూడా చాలా తక్కువగా ట్యాక్సులు చెల్లిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అసలు ట్యాక్సులు కొంత ఎగవేస్తున్నట్లుగా కూడా నాగార్జున వెంకటేష్లకు కూడా నోటీసులు పంపించడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా కూడా టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలకి వరుసగా కూడా ఇద్దరు హీరోలకి కూడా నోటీసులు వెళ్ళటం అయితే కొంత షాక్కి గురి చేస్తుందనే చెప్పాలి. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ రామానాయుడు స్టూడియోస్ కి జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు గతంలో నుంచి కూడా ఈ ఏదైతే పన్ను ఉంటుందో అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన ట్యాక్స్ కి సంబంధించిన అలాగే జిఎస్టీలు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగగొట్టారంటూ కూడా జిహెచ్ఎంసీ గుర్తించింది. ఎన్ని రోజులుగా వీటిపైన అంటే ఎన్ని రోజుల నుంచి తతంగా నడుస్తుంది అనేది ఒక చర్చనీయాంశమైంది. ముందుగా అసలు ఏం జరిగిందనేది చూస్తే జిహెచ్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులు యూజ్ చేస్తున్నామంటూ కూడా దాంట్లో చూపించారు. దీనికి సంబంధించి 11,52,000 చెల్లించాల్సిన అవసరం ఉండగా కేవలం 49,000 మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు కూడా దాంట్లో చూపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇక రామానాయుడు స్టూడియో అయితే 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ అంటే వాళ్ళ విస్తీర్ణం ఉండగా కేవలం 1,900 చదరపు అడుగులు మాత్రమే ఉన్నట్టు దానికి ట్యాక్స్ పే చేస్తున్నట్టు కేవలం ఏదైతే వాళ్ళు చెల్లించాల్సిన 2,73,000 అయితే ఏదైతే చెల్లించాల్సిన అవసరం ఉందో దాంట్లో 7,600 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ ఫీజు లైసెన్స్ చెల్లించాలని ఈ రోజు వాళ్ళకి సంస్థకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అటు దీంతో పాటు రామానాయుడు స్టూడియోస్ లో అలాగే అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటనేది ఇంకా వేచి చూడాల్సింది. కానీ ఇది వాళ్ళకి తెలుస్తుందా నేరుగా అటు అక్కినేని నాగార్జున కావచ్చు లేదంటే సురేష్ బాబు కావచ్చు వెంకటేష్ కావచ్చు నేరుగా వాళ్ళకు తెలిసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే దీనికి సంబంధించిన పెద్ద సంస్థలు కాబట్టి దీంట్లో జిఎంలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యవహారాలు చూసేది అంటే దీనికి సంబంధించి జిఎస్టీ కావచ్చు ట్యాక్సులు కావచ్చు ఏదైతే ఇవి ఉంటాయో దానికి సంబంధించి వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ మీద నెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్లకు పెద్ద ఎత్తున జనాదరణ ఉంది అంటే సెలబ్రిటీలుగా ఉన్నారు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దీంట్లో ఏదైతే నోటీసులు ఎప్పటి నుంచి కూడా వీళ్ళు ఇలా తక్కువ చూపిస్తున్నారు ఇవి ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా అధికారులు ఇంకా మొత్తం తీసుకొచ్చే అవకాశం ఉంది బయటికి. అలాగే ఈ తక్కువ చేసి కట్టిన దాన్ని మరి ఏ రూపంలో మళ్ళీ అంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళు కట్టలేదు అనే దాన్ని ఎట్లా రికవర్ చేస్తారు అనేది అధికారులు వెల్లించాల్సింది. దీంట్లో రామానాయుడు కాదు అలాగే అక్కినేని నాగార్జున కాదు. దీంట్లో అంటే ఈ అధికారులు కూడా గతంలో ఏదైతే చిన్న వ్యాపారులు ఉంటారో ఏదైనా వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలకు సంబంధించి చిరు వ్యాపారులపై రిజిస్ట్రేషన్ విషయంలో గానీ అలాగే పన్ను విషయంలో గానీ ఎలా ఒకవేళ కట్టకపోతే వాళ్ళ షాపులు క్లోజ్ చేపించి పెద్ద ఫైన్లు వేసి షాపులు క్లోజ్ చేసి షాపులు సీజ్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇలాంటి జరుగుతుంది అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రజలు కూడా అంటే సోషల్ మీడియాలో ప్రజలు కూడా తీవ్ర వివాదంలో నడుస్తుంది, ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి. గతంలో ఈ భూమి కూడా ప్రభుత్వం వీళ్ళకి చాలా తక్కువ రేట్ ఇచ్చింది అంటే 1,00,000 2 లక్షలకే ఇచ్చింది. దానికి కూడా మీరు ట్యాక్స్ కట్టకపోతే మీరు
సినిమాలు తీస్తున్నారు, అక్కడ షూటింగ్ జరుగుతున్నాయి, ఇవన్నీ మీకు ఆదాయం వస్తుంది. మరి పన్నులు కట్టే విషయంలో మీరు ఎందుకు వెనకడిగేస్తున్నారు, ఎందుకు తప్పించుకునే వంకర బుద్ధి చూపిస్తున్నారు అనేది మెయిన్ ప్రధానంగా వినబడుతున్న సమస్య. ఎస్ సతీష్, ఇప్పటికే కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా ఒక నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారన్నది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ తరుణంలోనే ఇంకా కూడా జనాల్లో ఆ న్యూస్ నోళ్లలోనే నానుతూ ఉంది. ఇటువంటి టైంలో ఇలా అన్నపూర్ణ స్టూడియోస్ కానీ లేకపోతే మరో పెద్ద హీరో వెంకటేష్కి సంబంధించినటువంటి స్టూడియోస్ కానీ, ఈ రెండు స్టూడియోస్ కూడా మరోసారి రామానాయుడు స్టూడియోస్ కానీ ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో అటు ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు మాత్రం చాలా సోషల్ మీడియాలో అనుచితల కామెంట్స్ చేస్తా ఉన్నారు. అక్కినేని దగ్గుపాటి కుటుంబానికి ఇదేం కకృతి, స్టూడియోలో భూములు పొంది అంటే ప్రభుత్వం తరఫున భూములు పొందారు, ట్రేడ్ లైసెన్సులు ఫీజులను చెల్లించడంలో ఎందుకు ఇంత కకృతి పడుతున్నారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఉపయోగంలో లేదంటూ వీళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఉపయోగంలో నిజంగా లేకపోతే మరి ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిని ఒకవేళ నిజంగా మీకు ఉపయోగం లేకపోతే తిని కార్మికులకు ఇవ్వాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫీజులు కట్టడానికి మీకు ఏం రోగం, వేల కోట్లు మీరు సంపాదిస్తున్నారు కదా అనేది కూడా వినబడతా ఉంది. అంటే ఈ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కూడా పెద్ద పెద్ద సినిమాలు కూడా బయటకు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ విధంగా కూడా ట్యాక్సులు కట్టకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ ట్యాక్సుల విషయంలో ఎప్పటికప్పుడు పూర్తి ట్యాక్స్ చెల్లించాలని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇలా ఒక పెద్ద హీరోలు ఇప్పుడు వీళ్ళు పెద్ద హీరోలు ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళని చాలా మంది ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి హీరోస్ ఈ విధంగా ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది అదే చెప్తున్నారంటే వీరు సెలబ్రిటీలు అయి ఉన్నారు. మీరు సినిమాలలో చూపించేది అంటే ఏదైనా మీరు సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తారు, సినిమా డైలాగులు కూడా మీకు చాలా బాగుంటాయి. మరి మీరు చేసే పనులు మీకు కనబడతలేవా అనేది ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. సో మీరు నిజంగా ఒకవేళ నిజాయితీగా ఉంటే అంటే మొత్తం ఇప్పుడు ఎప్పటి నుంచి కట్టలేదో అదంతా కట్టాలి అని చెప్పేసి కూడా ప్రజలైతే తీవ్ర వ్యతిరేకత కనబడతా ఉంది. దీనికి సంబంధించి అటు అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియోస్ ఇంకా అఫీషియల్ గా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మరి వాళ్ళు ఏం స్పందిస్తారు, దీన్ని వాళ్ళ అంటే దాంట్లో పనిచేసే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారా, లేదా వాళ్ళు ఏమన్నా అక్కడ నుంచి ఏమన్నా రిప్లై వస్తుందా అనేది వేచి చూడాల్సింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీంట్లో తప్పుంది అనుకోవచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఎప్పుడో ఇచ్చారు భూములు ఇవి, మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చూడలేదు జిహెచ్ఎంసీ అధికారులు అనేది కూడా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు సాధారణ ప్రజలకు మాత్రం మీరు పెద్ద అంటే సాధారణ ప్రజలకు పన్నులు ఒకవేళ కట్టకపోయినా, పన్నులు అంటే రిసిప్ట్లు తీసుకోకపోయినా, సంస్థకు సంబంధించిన జిఎస్టీ కావచ్చు ఇతరత్ర అన్ని ఏదైనా తీసుకోకపోయినా షాపులు క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంటది. మరి చిన్న వాళ్ళ విషయంలో ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి సెలబ్రిటీల విషయాల్లో ఇలాంటి వాళ్ళ విషయాల్లో మీరు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అనేది కూడా పెద్ద చర్చ. సతీష్, ఇప్పటికే కొన్ని కేసెస్ లో ఎప్పుడైతే హీరోల మీద కానీ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్స్ అప్పుడు కొంతమంది మీద ఏదైనా కేసులు కానీ ఏదైనా అంశాలు బయటకు వచ్చినప్పుడు కొంత డబ్బు ట్యాక్స్ను ఎగ్గొట్టడానికి కానీ లేకపోతే ట్యాక్స్ కట్టకుండా ఉండేందుకు కొంత నగదును వాళ్ళు నగదు రూపంలోనే తీసుకుంటారు. ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అలాంటిది సినిమాలు తీసి కోట్లలో అర్జిస్తూ లక్షల్లో ట్యాక్సులు కట్టడానికి ఇంత ఆలోచిస్తున్నారు మన హీరోలు అన్నది ఇది డెఫినెట్ గా కూడా అయితే ఈ విషయంపై అయితే సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి మీకు అధికారం ఉంటది. సినిమాకి సంబంధించి ట్యాక్స్ ఎగ్జెప్షన్ లో కూడా మీకు అధికారం ఉంటది. సో అన్నిట్లలోనూ మీరు కట్టింగ్లు చేసుకుంటారు, మీకు కావాల్సినప్పుడు టికెట్ల రేట్లను పెంచుకుంటారు, మీకు తగ్గట్టు అన్ని కరెక్టే ఉన్నప్పుడు మీరెందుకు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అనేది ప్రజల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్దగా అంటే గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి కూడా దగ్గుపాటి విషయంలో దగ్గుపాటి ల్యాండ్ ఇష్యూస్ అయితే నడుస్తా ఉన్నాయి. దగ్గుపాటి సురేష్ సంబంధించి కూడా ల్యాండ్ ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. అవి పదే కోర్టులోకి వస్తా ఉంది. చాలా మంది పిటిషన్ వేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు రానా గురించి ఏదైతే అన్నపూర్ణ స్టూడియోస్ ఉందో మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్వేట్ కావచ్చు ఈ వార్తల్లో నిలవడం అయితే చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. సతీష్, ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అయితే ఇది మా దృష్టిలో లేదు ఇప్పటి వరకు. డెఫినెట్ గా కూడా ఇలాంటి ఒక ఆన్సర్ కూడా వచ్చిద్ది అని చెప్పి కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాకపోతే ఇప్పుడు డెఫినెట్గా కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక సినిమాకి కానీ చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయినప్పటికీ కూడా చివరిగా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఎక్కడ డబ్బులు పోతున్నాయని తను చూసుకుంటారు. ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసరికి కూడా ఆ ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చివరిలో వీళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ని వినియోగిస్తున్నారు, ఇవన్నీ కానీ నాగార్జునకు కానీ వెంకటేష్కి కానీ వీళ్ళకి తెలియదా? వీళ్ళు ఎందుకు ఇంత కొంతే చూపిస్తున్నారు, ఇంత కొంత దానికే ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు అన్న ప్రశ్న వాళ్ళకి లేవనెత్తలేదా ఏంటి? అదే ప్రజలు కూడా అడిగేది అదే ఉంది. అంటే ఏదైనా ప్రతి ఒక్కటి తెలిసే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు కూడా చూస్తారు. పెద్ద మొత్తంలో అయితే మెయిన్ గా మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ మాత్రమే చూస్తారు. కానీ ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దాకా వెళ్తుంది. సో వెళ్ళినాక కూడా వీళ్ళు కావాలని రాజకీయ నాయకులతోటి, రాజకీయ నాయక ప్రయోజనాలతోటి, అంటే రాజకీయ నాయకులతోటి మంచి చేసుకోవడం కావచ్చు, ఇలాంటి చేసి ఇట్లాంటి ఎగ్గొట్టే ప్రయత్నాలు గతంలో కూడా చాలా మంది చేసినవి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే కోవాలోకి తీసుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, అటు రామనాయ స్టూడియోస్ కావచ్చు, ఎగ్గొట్టిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఏదైనా సెలబ్రిటీలకి ఒకలా ఉంటది, నార్మల్ ప్రజలకి ఒకలా ఉంటది అనేది దీంతో దర్శనమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ సతీష్. సో మరోసారి ఇప్పుడు నాగార్జున పేరు మరోసారి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. గతంలో ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా నాగార్జున పేరు బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత ఏదైతే ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారు అన్న నేపథ్యంలో ఆయన పేరు బాగా నానింది. ఇక ఇప్పుడు నాగార్జునతో పాటు ఇంకొక అగ్ర హీరో అయినటువంటి వెంకటేష్ పేరు కూడా ఇప్పుడు మరోసారి జనాల్లోకి వచ్చిందని చెప్పాలి. ఎప్పుడూ కూడా ఫ్యామిలీ మూవీస్లో కానీ ఇలాంటి మూవీస్తో బయటకు వచ్చేటువంటి వెంకటేష్ పేరు ఈసారి ట్యాక్స్ ఎగ్గొట్టారంటూ కూడా బయటకు రావటం మీద ఇంత షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా చూసినా కానీ వెంకటేష్ చాలా ఉన్నతంగా ఉంటారు, ఆయన చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు, చాలా హుందాగా ఉంటారు. అటువంటి వ్యక్తి ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఈవెన్ నాగార్జున చూసినా కానీ ఆయన కూడా చాలా హుందాగా, ఎంతో గౌరవప్రదంగా కానీ ఆయన ఎక్కడికైనా వచ్చినా కానీ చాలా గౌరవప్రదంగా నడుచుకుంటారు. చాలా ఈవెన్ ఇప్పుడు బిగ్ బాస్ షో చేసిన తర్వాత కూడా నాగార్జునకు ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనాలి. ఎందుకంటే దాంట్లో ఆయన ఇచ్చే జడ్జిమెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అలాంటి వ్యక్తి డెఫినెట్గా కూడా ముక్కుసూటిగా ఉంటారు, చాలా కరెక్ట్గా ఉంటారని ప్రజలు నమ్ముతారు. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి అదొక వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా ఈ మధ్యకాలంలో ఇంకా కూడా చెప్పుకోవచ్చు. కానీ అలాంటిది నాగార్జున, వెంకటేష్ ఇలాంటి హీరోలు ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టారన్నది కూడా ఒకంత షాక్కి గురి చేస్తుంది. ఏదైతే రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ఉందో, అన్నపూర్ణ స్టూడియోస్, ఈ రెండు స్టూడియోస్ కూడా ఎంత ల్యాండ్లో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనేది కూడా డెఫినెట్గా కూడా చాలామందికి తెలిసిన విషయమే. అది ఎంత పెద్ద స్టూడియోస్ అనేది కూడా తెలుసు. అలాంటిది మొత్తం ల్యాండ్ వాల్యూ మొత్తం కూడా ల్యాండ్ ఎంతైతే ఉందో అంత చూపించకుండా కొంత కేవలం ఒక 1900 ఫీటు ఇలానే కొంత ల్యాండ్ చూపించి దాని వరకే ట్యాక్స్ కట్టడం అయితే ఇప్పుడు ఒకంత షాక్కి గురి చేస్తూ ఉంది. ఎందుకు ఇలా చేశారు? సరే ఇలా చేశారు, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఎందుకు అధికారులు గుర్తించలేదు? ఇప్పుడా నోటీసులు ఇచ్చేది? అంటే రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ఎంత విస్తీర్ణంలో ఉన్నదనేది అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకి వీళ్ళకి తెలియదా? ఎందుకు ఇంత తక్కువ మొత్తంలో చూపించి ట్యాక్స్ కడుతున్నా కానీ ఇన్ని రోజులు చూస్తూ ఉండిపోయారు అనేది కూడా ఒక సామాన్యుడికి ఒక ఫైన్ వేస్తేనే, ఆ ఫైన్ కట్టకపోతేనే అధికారులు అంత సీరియస్ అవుతారే. అలాంటిది ఇలాంటి సెలబ్రిటీల విషయంలో చూసి చూడనట్లు ఎలా వ్యవహరిస్తున్నారు? లక్షల్లో వాళ్ళకు ఆదాయం కోట్లలో ఉంటుంది. రామానాయుడు స్టూడియోస్ నుంచి కానీ లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కానీ మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో టికెట్ రేట్లు పెంచుకున్నారు, దాని తర్వాత వాళ్ళు కోట్లలో ఆదాయాలు గడించారు. అలాంటి స్టూడియోస్కి లక్షల్లో ఒక 40 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఇంత ట్యాక్స్ కట్టడం వాళ్ళకి పెద్ద కష్టమైన పనా? అలాంటిది ఇంత పెద్ద పెద్ద హీరోలకి, ఇంత పెద్ద పెద్ద స్టూడియోస్కి వీళ్ళకి ఎందుకు ఎక్సెంప్షన్ ఇస్తున్నారు? ఎక్సెంప్షన్ ఇచ్చి ఇన్ని రోజులు కూడా ఉపేక్షించి ఎందుకుంటున్నారు అధికారులు అనేది కూడా ఇప్పుడు ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే మేల్కొన్నారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు మేల్కోలేదు అన్నది కూడా ప్రశ్నే. డెఫినెట్గా కూడా సామాన్యుడికైనా లేకపోతే అగ్ర హీరోలకైనా రాజకీయ నాయకుడికైనా ఎవరికైనా కానీ చట్టం అనేది ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు కూడా ఈ అంశంలో మాత్రం డెఫినెట్గా కూడా ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు వన్స్ ఈ అంశం దృష్టికి వచ్చిన తర్వాత దీని మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. ఒకవైపు సినిమాలు తీసుకుంటూ దాంట్లో గొప్ప గొప్ప డైలాగులు చెప్పుకుంటూ నీతి నిజాయితీ అనుకుంటూ ఎన్నెన్నో డైలాగులు చెప్తూ ధర్మం న్యాయం అంటూ కూడా ఒక మోరల్ ఉన్న సినిమాలు తీసే వాళ్ళే ఈ ఇద్దరు హీరోలు. అలాంటి ఇద్దరు హీరోలు లక్షల్లో ఉన్నటువంటి ట్యాక్స్ను కట్టడానికి ఎందుకు ఇంత ఆలోచించారు, ఎందుకు దీనికి ఇన్ని జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కూడా ఒక ఇంత అయితే అసహనమే వ్యక్తమవుతుంది. కాకపోతే ఇక్కడ అసలు ఈ విషయం వీళ్ళ వరకు తెలుసా
అంటే రామానాయుడు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ రామానాయుడు స్టూడియోస్ కానీ చూసుకుంటే వీళ్ళకంటూ కొంత మేనేజర్స్ కానీ వేరే వేరే వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు చూసుకుంటారు. ఈ విషయం వీళ్ళ దృష్టి వరకు వెళ్ళిందా? సరే, వీళ్ళ దృష్టి వరకు వెళ్ళలేదంటే ఎలా వెళ్ళకుండా ఉంటుంది? లాస్ట్లో డెఫినెట్గా అయినా కానీ వీళ్ళిద్దరూ తెలివైన వ్యక్తులే. ఈ స్టూడియోస్కి సంబంధించి కూడా చివరిలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు చూసుకునే ఛాన్సెసే ఉంటాయి. అలాంటిది ఎంత విస్తీర్ణం అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాంటిది ఈ చిన్న విషయం వాళ్ళ దృష్టికి వెళ్ళకుండా ఉంటుంది. ఒకవేళ వెళ్ళినా కానీ వీళ్ళు నెగ్లెక్ట్ చేశారా ఏంటి? మరి వీళ్ళ తరపు నుంచి ఎటువంటి ఆన్సర్ బయటికి రానుందనేది మాత్రం ఒకంత ఉత్కంఠగా ఆసక్తిగానే మారింది. మరి దీని తరువాత వీళ్ళిద్దరి నుంచి రామానాయుడు స్టూడియోస్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రిప్లై వచ్చిన తరువాత మరి ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన ట్యాక్స్ అంతా కట్టమంటారా ఏంటి అనేది కూడా ఇప్పుడైతే ఈ అంశంలో మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. మరి ఈ ట్యాక్స్ అంశం ఎటు వెళ్తుంది, దీని మీద వీళ్ళిద్దరూ ఏం రిప్లై ఇస్తారు, దాని తర్వాత వీళ్ళిద్దరి మీద అన్నపూర్ణ స్టూడియోస్లో కానీ రామానాయుడు స్టూడియోస్ మీద కానీ ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా వేచి చూడాలి.